జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఎంక్వైరీ కొనసాగుతోంది. దాదాపు 6 గంటలుగా ఈ విచారణ జరుపుతుండగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వస్తారన్న సమాచారంతో నిఘాను పెంచారు. ఉదయం కూడా కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకోగా మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొనకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్లే అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. మరోవైపు డ్రోన్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఇక ఈ కేసులో కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు 7 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాల గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నిఘా నీడలో కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు డ్రోన్ కెమెరాతో పహారా కాస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు ఉదయం విచారణకు హాజరవుతున్న సందర్భంగా కేటీఆర్ అందరికీ అభివాదం చేస్తూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6 గంటలుగా కేటీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావుతో కలిసి కేటీఆర్ ను విచారణ చేస్తున్నారు. ఈ విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగుతుంది, ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు అనే ఉత్కంఠ అయితే తీవ్రంగా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం.